ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చూడండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకును నీవు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాచబడిన దానిని వెతికిన ఎడల, దాచబడిన దానము వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేన్ని వెతకాలంట? జ్ఞానాన్ని వెతకాలంట. ఎందుకంటే లోక జ్ఞానము దేనికి పనికిరాదండి. ఎందుకంటే తాత్కాలిక జీవితానికి మాత్రమే పనికొస్తుంది లోక జ్ఞానము. లోక జ్ఞానం ఎంతున్నా కూడా వేస్ట్. దైవ జ్ఞానము కావాలి మనిషికి. దైవ జ్ఞానం ఉండినట్లయితే మనుషుల పట్ల ఎలా నడుచుకోవాలో, ఎలా జ్ఞానముతో ఉండాలో, ఏ విధమైన ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవాలో అవన్నీ కూడా తెలిసేదిగా ఉంటాయి దైవ జ్ఞానం ఉండినట్లయితే. దైవ జ్ఞానము మనకు తెలియాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే అప్పుడు దైవ జ్ఞానం మనకి కలుగుతుందంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని యొక్క మాటలను మన యొద్ద ఏం చేసుకోవాలంట? దాచుకోవాలంట. దేవుని యొక్క మాటలు మన యొద్ద ఏం చేసుకోవాలి? దాచుకోవాలి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, ఏం చేస్తానంట? దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీవు చెవియొగ్గు హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. హృదయపూర్వకముగా దేవుడు చెప్పిన మాటను వివేచనతో అభ్యసించిన ఎడల అప్పుడు ఏం జరుగుతుందంట? మనకి జ్ఞానము కలుగుతుందంట. తెలివికై మొరపెట్టిన ఎడల, మనము తెలివితేటలు లేని వాళ్ళమే. నిజంగా తెలివితేటలు ఉన్న వాళ్ళైతే సాతానికి లొంగరండి. తెలివితేటలు లేవు కాబట్టి సాతాను యొక్క మాటలకు, సాతాను యొక్క చేష్టలకు మనము పడిపోయేవారిగా ఉంటాము. కాబట్టి తెలివితేటలు లేవు కాబట్టి తెలివితేటలు ఏం చేయమంటున్నాడు? నేర్చుకొనమంటున్నాడు. తెలివికై మొరపెట్టిన ఎడల, నన్ను అడగండి, నన్ను అడిగితే నేను మీకు ఇస్తాను. తెలివిని, జ్ఞానాన్ని, వివేచనను ఇంకా ఇచ్చేవాడిగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకా వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల. ఏంటంట? వెండి బంగారాలను వెతికినట్లు మనము తెలివికై, జ్ఞానానికై వెతికినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? అలా వెతకడం వల్ల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు అంటున్నాడు. దేవుడితో మనము భయభక్తులు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనకి జ్ఞానం ఉండాలండి. ఫస్ట్ మనకి తెలివి ఉండాలి. ఎందుకంటే తెలివి, జ్ఞానం ఉండినట్లయితే ఒకవేళ అవి లేవనుకోండి, ప్రభువా మాకు దయచేయమని మనం ఆయన్ని అడిగినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చేస్తే నష్టం వస్తుంది, ఇది చెయ్యకపోతే నష్టం రాదు అనే విషయాన్ని మనం గ్రహించాలంటే ఫస్ట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంట? తెలివికై మొరపెట్టేవారిగా ఉండాలంట. తెలివితేటలు లేక కదండి అవ్వమ్మ గారు ఆ సాతాను చెప్పిన మాట ఆలకించి పాపానికి లొంగిపోయింది. అయితే వాక్యముతో మనల్ని హెచ్చరిస్తున్నాడు ఆయన. తెలివిని నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. జ్ఞానాన్ని అడగండి, నేను మీకు ఇస్తాను. దాని ప్రకారంగా నడవండి. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాంటిదో మీరు గ్రహిస్తారు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే దేవుని గూర్చిన విజ్ఞానము మీకు లభించును. దేవుడు ఎంతటి విజ్ఞానవంతుడో మనకి తెలుస్తుందంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే, నీతిగా జీవించినట్లయితే, యథార్థముగా ఉండినట్లయితే, దేవుణ్ణి తెలివి అడిగినట్లయితే మనకి జ్ఞానము కలుగుతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని యందు ఎలాగుండాలో మనం గ్రహించేవారుగా ఉంటాం. భయభక్తులు కలిగి, పాపం అంటే సిగ్గు, నరకం అంటే భయము కలిగి, ఇది చేస్తే మనం నరకానికి వెళ్ళిపోతామనే భయము మనలో కలిగినప్పుడు జ్ఞానం వచ్చినట్లే. అప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడితోటి మనము మన యొక్క విషయాలను దేవునితో మనం పంచుకునేవారిగా ఉంటాం. ప్రభువా, ఈ ప్రాబ్లాన్ని నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా ఈ కష్టం నుంచి బయటపడాలనే విషయాన్ని మనము దేవుని అడిగినట్లయితే దేవుడు మనకి దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడండి. అది మనం పొందుకోవడానికి అర్హత తెచ్చుకోవాలి.
అర్హత కావాలంటే దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించేవారిగా ఉండాలి. అలా జీవించేవారిగా ఉండినట్లయితే దేవుడు తెలివిని జ్ఞానంని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చే తెలివి జ్ఞానముతో ప్రతి ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ